మరొకసారి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2% చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పడకండి. కాపులారా అసలైన కాపు కేఏ పాల్ ఉన్నాడు. బీసీలారా అసలైన బీసీ కేఏ పాల్ ఉన్నాడు. దళిత్, ముస్లిం, క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి 28 ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎవరినైనా ఓడిస్తున్నాం. ఓట్లు మాత్రం మీరేస్తేనే, కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది. మీ ఓట్లు నేను వేసుకోలేను. యూత్ అందరూ బయటకు రండి. లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నా, ఏమైంది? అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ, ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? నేను అమెరికన్ కోర్టులో కేసులు వేశాను, ఇక్కడ కేసులు వేశాను. ట్రంప్కి లెటర్ రాశాను. ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను. ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను. అక్కడ స్పీకర్ జాన్సన్, చైర్మన్ జాన్ థూన్. ఇది నేను చేసేది. కనుక 7569441275కి ప్రతి ఒక్కరు, ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు, అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక. ఎందుకంటానంటే మీరు దేశభక్తులు. లైవ్లు ఇచ్చిన వాళ్ళు మీరు దేశం కొరకు ఇస్తున్నారు. నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. దేశ ద్రోహులు లైవ్లు ఎవరు? ఆ దొంగలకి ఇస్తారు. దేశ ద్రోహులు అన్నను వారిని, లైవ్లు ఇవ్వని వారిని, రిపోర్ట్ చేయని వారిని సోషల్ మీడియా ఉంది, రిపోర్ట్ చేసుకోండి. 1 minute బయట వేసుకొని అద్భుతంగా మీరు రిపోర్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి పంపించేయండి. వైరల్ చేస్తూనే ఉండండి. మీరు నేను దేవుడు కలిసి ఉండగా ఓటమి అన్నది మనకు చెల్లదు. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీదే గెలుపు. ఈ దొంగల వెనకట మీరు వెలకండి. ఎంత అన్యాయం అసలు! చిరంజీవి, పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించా. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి, ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలా, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలా భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలివి తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని నేను ఎప్పుడన్నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటర్ అయినా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోల్ని మళ్ళా ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2%తో జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు. ఓహోహోహో అని వణుకుపోతాడే.
మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు, మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు, వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి. నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, K.A. Paul is God sent angel from God to do justice for our Indians, especially Telugu community. డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చెయ్యాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కట మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే, చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే, చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు? ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేశాను సార్, తప్పు అయిపోయింది పాల్ గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి. ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా? చిరంజీవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్. మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు. నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను. ఇవన్నీ సీన్లు ఉన్నాయి. అల్లు అర్జున్ను కాపాడదామని వెళ్తే, ఎందుకంటే అల్లు అర్జున్ని జైల్లో పెట్టించింది కూడా వీలే, ఆయన్ని కూడా బీజేపీలో చేరమని. అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు. దానికి రుజువు 2014లో ఆయన రాత్రి పగలు తిరిగిన 1% ఆయన పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేలా. ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మరలా సినిమా చేస్తే 10 సంవత్సరాల్లో 100 కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. 100 కోట్లు 100 రూపాయలు మిగలలేదు అన్నాడు. అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు. ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది. దొంగ డబ్బు దాచుకోవడం, దోచుకోవడం, అవన్నీ పంచడం, మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం, మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం, ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం, ఇదంతా గ్యాంగ్స్, మోదీ తొత్తులు. అవన్నీ నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నానండి, ఆల్రెడీ చేశాను. రివ్యూ పిటిషన్ కాకుండా క్యూరేటివ్ పిటిషన్లో. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు. నెంబర్ 1, ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు మంచి ప్రశ్న అడిగారు కనుక, ఆమ్ ఆద్మీ పార్టీకి 1,86,000 ఓట్లు తేడా రావడం కరెక్టే. రెండోది, ఎక్కడ తేడా వచ్చిందంటే, ఉన్న ఓట్లు 25% కేజ్రీవాల్ ఉన్న నియోజకవర్గంలో, జైన్ ఉన్న నియోజకవర్గంలో, మనీష్ సిసోడియా ఉన్న నియోజకవర్గంలో తీసేశారు. లీగల్గా ఉన్న ఓట్లు
4లో 1 తీసేశారు. మరలా ఒక 30-40 వేలు ఓట్లు ఈ 7 నెలల్లో పార్లమెంట్ తర్వాత మరలా చేర్చేశారు. బీజేపీ తరపుని ఉన్న లీగల్ ఓట్లు తీసేశారు, ఇల్లీగల్ ఓట్లు చేర్చేశారు, ఈవీఎంని ట్యాంపర్ చేశారు. లేదంటే 70లో 68 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలసిందే. నేను అది ఫార్మర్ హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, 5 టైమ్ మినిస్టర్ అయిన జైన్ గారికి నేను ఫోన్లో 1 వీక్ ఎలక్షన్ ముందు చెప్పాను. ఫిబ్రవరి 5ది, జనవరి 28నే కలుద్దాం సార్. కేజ్రీవాల్ గారు 90 నిమిషాలు నన్ను కలిశారు. ఇది మీడియాకి మేము చెప్పలేదు. నేను ఇచ్చిన పేలు వారు ఇంప్లిమెంట్ చేయలేదు. చేసుంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీయే. కాంగ్రెస్కి అసలు డిపాజిట్ రాలే, 6% ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4వ సారి గెలిచేది, దేశమంతా గెలిచేది నార్త్ ఇండియాలో. అందుకనే కేజ్రీవాల్కి భయపడి మోదీ చిత్తుగా కేజ్రీవాల్కి వచ్చిన 40,000 మెజారిటీని 400-600తో ఓడించారు. కేజ్రీవాల్ని మనీష్ సిసోడియా అని అందరినీ. దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నారట. ఈ రాష్ట్రంలోనే పుట్టిన భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గెలలేకపోయాడు. పుట్టిన సొంతూరు పాలకొల్లులోనే చిరంజీవి గెలలేకపోయాడు 2009లో. మొదటి దానికి మొగుడు లేనాడు. బీజేపీకి ఎవడు దొరక్క ఈ ప్యాకేజ్ స్టార్ ఫ్యామిలీ దొరికారు గనక వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది 2018లో? 0.8%. అంటే 100కు 1 లేడు. నాకు పడిన 5 లక్షల ఓట్లు ఇక్కడ ఎంపీగా భరత్కి ఈవీఎం ప్రోగ్రామ్ చేసి పెట్టిన సంగతి భరత్ క్యాంపెయిన్ మేనేజరే చెప్పాడు 10 మంది ఉంటుండగా. ఇది ఈవీఎం ఎలక్షన్స్. దమ్ముంటే బీజేపీకి, దమ్ముంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి ఈవీఎం ఎలక్షన్లు కాదు, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు పెట్టమని నాతో జాయిన్ అవ్వమనండి. 18 పార్టీలు జాయిన్ అయ్యాయి. దమ్ముంటే నేను ఒకటే మాట చెప్తున్నా, లెక్కించిన ఓట్లు వేసిన రోజునే ఓట్లు లెక్కించమనండి. ఎలక్షన్ కమిషన్ మోదీ తొత్తు, ఆ రాజీవ్ కుమార్ మోదీ తొత్తు. ఇది ఆడి మక్కం మీదే నేను చెప్పాను అంటున్నారా? మళ్ళీ నన్ను కలగకుండా దాక్కుంటున్నాడు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కనుక నేను దేశాన్ని కాపాడుతున్నాను. పవన్ కళ్యాణ్ నా శత్రువు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకి చిత్తశుద్ధి 1% ఉంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ప్యాకేజ్ స్టార్లుగా మేము అమ్ముడు పోయాం, కాంగ్రెస్కి అమ్ముడు పోయాం, ప్రజారాజ్యాన్ని విలీనం చేసాను, తప్పు అయిపోయింది. ఇప్పుడు ప్రజారాజ్యమే జనసేనగా వచ్చిందని నేను చెప్తున్నాను. జనసేన పార్టీని క్లోజ్ చేస్తున్నాం. నీతి నిజాయితీ ఉన్న డాక్టర్ కేఏ పాల్ని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అనమనండి. వాళ్ళకి ఏం కావాలో అది నేను చేస్తాను 6 నెలల్లో. ఇప్పుడు నేను చేయలేను. కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు. ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు. నిన్న కేబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. ఆయనకి ప్యాకేజీ దొరికిపోయింది, అన్నయ్యకి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది, ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది. ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు మాట్లాడండి. ఏ మాట్లాడాలి? మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు? 80,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు? మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ 500 కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది, బీజేపీలో చేరబోతుంది. ఈ మెగా కృష్ణారెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి 1000 కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను. అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు. నేను వెళ్ళి ఫైట్ చేస్తాను, అమరణ నిరాహార దీక్ష చేస్తాను. న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి, ఈ అదానీ మెగా కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను. ఈ ప్యాకేజ్ స్టార్ల నుంచి అందరూ బహిష్కరించండి. కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, తెలుగు జాతి, చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు. బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టు. నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులేనోడే పెట్టుకుంటా. నేను చిరంజీవి తాలూకా. అరే, ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని అమ్మేస్తే
మన బీసీ బిడ్డల్ని, మన కాపుల్ని, వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండద్దా? మక్కువలో మాస్క్లోని వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి. వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరక్కండి. ఎందుకు? నేనున్నాను కదా మీ కొరకు. అప్పుడంటే అమెరికాలో ఉన్నా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను, మీ కొరకే ఫైట్ చేస్తున్నాను. నేను కాపుని కాదా? మధ్యుని కాదా? పెద్ద కాపుని కాదా? కాపుల్ని కాపాడే కాపుని కాదా? ఎవడలాగో నేను అమ్ముడు పోను కదా. ఆయనేమో పాపం కాకినాడ మీద దాడి జరిగింది, పాపం ఆయనేమో జగన్కి అమ్ముడుపోయాడు, కూతురేమో జనసేనకు అమ్ముడుపోయింది. అమ్ముడుపోయిన కాపులు కావాలా? గుండె గీయించుకున్న కాపులు కావాలా? మోదీని ఢీకొనగలిగి, ట్రంప్ని ఢీకొనగలిగి బీసీ కాపు సత్తా ఉన్న కేఏ పాల్ కావాలా? టేక్ ఇట్. దేశాన్ని కాపాడే సత్తా, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హిందువుల్ని కాపాడే సత్తా, అభివృద్ధి చేసే సత్తా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.